అశోకుడికి 5 భార్యలు. అశోకుడి మొదటి భార్య వెదిసదేవి. ఈమె ఉజ్జయిని దగ్గరలో ఉన్న విదిశా నగరంలో అత్యంత ధనవంతుడైన దేవ అనే వైశ్యుడి కుమార్తె. అలాగే ఈ వెదిసదేవికి సాక్యకుమారి, వైశ్యదేవి, దేవి అనే పేర్లు కూడా ఉన్నాయి. అత్యంత సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసే అశోకుడు ఆమెను ప్రేమించాడు. కానీ వెదిసదేవి జీవితమంతా బౌద్ధాన్ని అనుసరించింది. బౌద్ధాన్ని స్వీకరిస్తాను అన్న మాట మీదే అశోకుడిని వివాహం చేసుకుంది. చక్రవర్తి కావడానికి చాలా ఏళ్ల ముందే, అశోకుడి వయసు 20లో ఉన్నప్పుడే వెదిసదేవిని వివాహం చేసుకున్నాడు. అశోకుడికి వెదిసదేవికి 2 పిల్లలు. వారు మహేంద్ర అనే కుమారుడు, సంఘమిత్ర అనే కుమార్తె. ఇక అశోకుడి రెండో భార్య అసంధిమిత్ర. వెదిసదేవి తర్వాత అశోకుడికి ఎంతో ఇష్టమైన భార్య అసంధిమిత్ర. ఇప్పటి హర్యానాలోని అసంధివత్ అనే చిన్న రాజ్యానికి ఈమె యువరాణి. అశోకుడు తన పాలనలో 29వ ఏట ఉన్నప్పుడు అసంధిమిత్ర మరణించింది. ఈ అసంధిమిత్రకు సంతానం లేదు. ఆమె మరణంతో అశోకుడు చెలించిపోయి చాలా కాలం కోట నుంచి బయటకే వచ్చేవాడు కాదు. అశోకుడి 3వ భార్య పద్మావతి. ఈమె ఒక రాకుమారి. అశోకుడు పద్మావతిల కుమారుడు కునాల. అశోకుడి 2వ భార్య పద్మావతి మధ్య వయసులోనే మరణించింది. ఈమె కుమారుడు కునాల అంటే అశోకుడికి ప్రాణం. అశోకుడు తన తర్వాత వారసుడిగా కునాలను ప్రకటించాడు. అశోకుడి 4వ భార్య పేరు కౌరవాకి లేదా కురువాకి. ఈమె కళింగ రాజ్యానికి చెందిన ఒక మత్స్యకారుడు కుమార్తెగా అశోక చరిత్రలో ఉంటుంది. అశోకుడికి కౌరవాకి తీవల అనే కుమారుడు ఉన్నాడు. ఈమె కూడా బౌద్ధాన్ని స్వీకరించింది. తాను చేసిన దానాలను శాసనాల ద్వారా ఎక్కువగా ప్రచారం చేసుకునేది. అశోకుడి శాసనాల్లో ఎప్పుడూ ఏ భార్య పేరు ఉండేది కాదు. కానీ ఒక్క కౌరవాకి పేరు మాత్రం ప్రయాగ్రాజులో వేయించిన శాసనం మీద ఉంటుంది. ఇక అశోకుడి 5వ భార్య తిష్యరక్షిత. మౌర్య సామ్రాజ్యం అస్తవ్యస్తం అవడానికి ఈమె ప్రధాన కారణమని బౌద్ధ గ్రంథాలైన అశోకవదన, దివ్యవదనంలో ఉంటుంది. అశోకుడి చరమాంకంలో వచ్చిన తిష్యరక్షతి తన స్వార్థంతో మౌర్య చరిత్రనే మార్చేసింది. తిష్యరక్షతి ఎవరో కాదు, అశోకుడి ప్రియ సఖి అయిన అసంధిమిత్రకు వ్యక్తిగత సేవకురాలు. ఈమె నాట్యంలో దిట్ట. అసంధిమిత్ర మరణం తర్వాత వైరాగ్యంలోకి వెళ్లిపోయిన అశోకుడిని తన నాట్యంతో తిష్యరక్షిత ఆకట్టుకుంది. రాజభోగాలు అనుభవించాలని ఈమెకు ఎప్పటినుంచో కోరిక. చేతకాని స్థితిలో ఉన్న అశోకుడిని వివాహం చేసుకుంటే మగధ రాణిగా ఉండొచ్చని తిష్యరక్షిత అనుకుంది. అశోకుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తిష్యరక్షిత సేవలు చేసింది. తన ఇష్టమైన 2 భార్యలు మరణించాక ఒంటరితనం ఆవహించి మానసిక వేదంతో కుంగిపోయిన అశోకుడు తిష్యరక్షిత స్నేహంతో సేద తీరాడు. అలా ఆమెను వివాహం చేసుకున్నాడు.